ఇంకెవరో తగులుంటారా నీకు? అందుకే నన్ను కాదంటున్నావు. అవునే, తగిలారు. ఎక్కడ తాజా పూలుంటే అక్కడికి తేనెటీగా వెళ్లాల్సిందే. బాగా బుద్ధి చెప్పావు. దేవుడు లాంటి భర్తని మోసం చేసి నీతో సావాసం చేశా. నాకు గొప్ప శిక్షే వేశావు. అనుభవించు. మౌర్య, మౌర్య. రాజమౌర్య, ఏమండి? నీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ 70 mm లో చూపించావు కదరా. ఏమండి, మీరు పర్స్ మర్చిపోయారా? మర్చిపోయిన పరుసు కోసం రాలేదే. ఆ పరుసులో ఉన్న నీ ఫోటో గుర్తొచ్చి వచ్చా. పూర్తిగా మీరిద్దరూ కలిసి వీడియో భాగవతాన్ని చూపించారు కదే. ఎరా సినిమాలన్నా నీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం ఇక్కడే చూపించావు కదరా. ఈ నాటకాలేంట్రా? నిన్ను గనక ఇలా ఊరికే వదిలేస్తే దర్శకుడు అవ్వాల్సిన నువ్వు సందర్శకుడు అయిపోతావు. ఏంటి వీడి క్లైమాక్స్ ఇంత ఫ్రీగా ముగిసిపోయిందనుకున్నావు? వాడు పిన్ను పట్టుకు తిరగలేదే, నిన్ను పట్టుకు తిరిగాడే. ఎలాగో వాణ్ణి చంపి పనిలో పని నిన్ను చంపేస్తా. పట్టుకుంటానండి. అపూర్వ, నన్ను తాకే అదృష్టాన్ని నిన్ను తాకే అవకాశాన్ని నేను ఎప్పుడో కోల్పోయా. మీరలా చూడకండి, నాకు భయంగా ఉంది. అంత భయంగా ఉందా అపూర్వ? అంత భయంగా ఉందా? అసలు నిన్ను చూడదలుచుకోలేదే. నేను నిన్ను చంపటానికి రావటం లేదే. నా నమ్మకం, ఆ నమ్మకాన్ని చంపబోతున్నా. నేను మీ అప్పునండి. అపూర్వ, అప్పు నాకైతే అసలు దక్కనువు గాని ఈడి ఊళ్ళో అందరికీ అప్పులిచ్చి వడ్డీ వసూలు చేస్తా. ఏమండి, నన్ను క్షమించి వదిలేయండి. అపూర్వ, క్షమించటానికి నువ్వు చేసింది తప్పు కాదే. వద్దండి, దానికి వద్దండి, ప్రాయశ్చిత్తం చెయ్యాల్సిందే. చెయ్యాల్సిందే కదా అపూర్వ. అప్పు అపూర్వ, నేను నిన్ను చంపేస్తాను కదూ, చంపేస్తాను. నన్ను ఒక పిచ్చి పువ్వుని చేసి కామెడీగా అనుకొని ఆడుకున్నావు కదూ అపూర్వ. నేనే నా చేతులతో నిన్ను చంపేదా. నీరు చంపలేదు, నీరు చంపలా, నువ్వే నాతో చంపించావే, చంపించావు. అపూర్వ, మాంగళ్యం తత్తునా నేనా మమ దేవన ఏతునాదని ముక్కోటి దేవతల సాక్షిగా నీ మెళ్ళో 3 ముళ్ళు వేసి నా ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నాను కదా.